అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు రాబోతున్నాయి. వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2022 వరకు 8 ఏళ్ల పాటు 13 జిల్లాలతోనే రాష్ట్రం నడిచింది. కానీ 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 13గా ఉన్న జిల్లాలను రెట్టింపు చేసి 26 జిల్లాలుగా విభజించారు. జిల్లాల విభజన సమయంలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. పలానా నియోజకవర్గం పలానా జిల్లాలో కలపడం వద్దంటూ కూడా చాలామంది మాట్లాడారు. కానీ వాటిని ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 26 జిల్లాలను రూపొందించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల సంఖ్యను పెంచేదానికోసం ఇప్పుడు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఉన్న 26 జిల్లాలకు తోడుగా కొన్ని జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు తెర మీదకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఉంది. అందులో మొట్టమొదటిది అమరావతి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతి నగరాన్ని పూర్తిగా ఒక జిల్లాగా మార్చాలి అనేటువంటి సంకల్పంతో చంద్రబాబు సర్కారు ఉంది. అందుకు తగ్గట్టుగా మంగళగిరి, దాంతోపాటుగా తాడికొండ, ఇక ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పెదకూరపాడు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్యమైనటువంటి భాగాలను కలిపి ఒక జిల్లాగా రూపొందించే ప్రయత్నం సాగుతోంది. ఇది రాష్ట్రం నడి మధ్యలో అమరావతి కొత్త జిల్లాగా ఇక్కడ రూపాంతరం చెందేదానికి అవకాశం కనిపిస్తోంది. అమరావతితో పాటుగా మరొక 5 జిల్లాలు కూడా తెర మీదకి రాబోతున్నాయి. అందులో ఒకటి మదనపల్లె. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉంది. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లె, పీలేరు, వీటితో పాటుగా పొంగనూరు, వీటిని కలిపి ఒక జిల్లాగా చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక మదనపల్లితో పాటుగా రాయలసీమలోనే మరొక కొత్త జిల్లా రాబోతుంది, ఆదోని. ప్రస్తుతం నంద్యాల, కర్నూలు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి ఆదోనిని జిల్లా కేంద్రంగా చేసి కొత్త జిల్లా ఏర్పాటు చేసేదానికోసం ప్రభుత్వం కార్యక్షేత్రంలోకి దిగింది. అయితే ఆదోనితో పాటుగా ఇంక ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి, వేటిని కలపాలన్న దాని మీద ఇంకా కసరత్తులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో మంత్రివర్గ ఉపసంఘం స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇక రాయలసీమలో 2 కొత్త జిల్లాలు, అమరావతితో పాటుగా మరొక కొత్త జిల్లా మార్కాపురం జిల్లా కేంద్రంగా దర్శి, మార్కాపురం, దాంతోపాటుగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు 4 అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఆవిర్భవించబోతోంది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చి, అదేవిధంగా సంతనూతలపాడు అసెంబ్లీ సీటు కూడా నేరుగా ప్రకాశం జిల్లాలో కలపడం ద్వారా ప్రకాశం జిల్లాలో 5, అదేవిధంగా బాపట్ల జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 7, వీటితో పాటుగా 4 అసెంబ్లీ స్థానాలతో మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఉన్నప్పటికీ దాని మీద స్పష్టతకైతే రాలేదు. ఇక ఉత్తరాంధ్రలో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే యోచనకు కూడా వచ్చారు. పలాస జిల్లాలో పలాస, ఇచ్చాపురం, టెక్కలి, వీటితో పాటుగా ఇంకొక 1-2 అసెంబ్లీ స్థానాలని కలిపి 4 లేదా 5 అసెంబ్లీ స్థానాలతో జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. దానికోసమని చెప్పి శ్రీకాకుళం జిల్లాలోకి రాజాం అసెంబ్లీ స్థానాన్ని విజయనగరం నుంచి తీసుకొచ్చి యాడ్ చేయడం ద్వారా రాజాం, ఎచ్చర్ల, అదేవిధంగా శ్రీకాకుళం, నరసన్నపేట ఈ అసెంబ్లీ స్థానాలతో పూర్వపు శ్రీకాకుళం జిల్లాను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇక విజయనగరం జిల్లాలోకి రాజాం శ్రీకాకుళం జిల్లాలోకి వెళ్తున్నటువంటి తరుణంలో ఎస్కోటను విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లాలో కలిపేదానికి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీటన్నిటితో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం, పెనమలూరు 2 అసెంబ్లీ స్థానాలను కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిపే యోచనలో ఉన్నారు. అదే జరిగితే అప్పుడు నందిగామ, దాంతోపాటుగా మైలవరం ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లా అమరావతిలో కలిపే అవకాశం కూడా ఉండొచ్చు అని భావిస్తున్నారు. మొత్తంగా ఒక పునర్విభజన అయితే మళ్ళీ జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మార్పులు చేర్పులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేటను నేరుగా తూర్పుగోదావరి జిల్లాలో కలపబోతున్నారు. చాలా మార్పులు ప్రతి జిల్లాలోనూ జరిగేదానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. వీటన్నిటికీ స్పష్టత ఇచ్చే దిశలో
మంత్రివర్గ ఉపసంఘం ప్రణాళిక రచిస్తోంది. అందుకు అనుగుణంగా అనేక రకాల అంశాలని పరిశీలిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేక వినతుల్ని పరిశీలిస్తున్నారు. వాటన్నింటినీ గమనంలో ఉంచుకుని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలని ఇప్పుడు 32 జిల్లాలుగా మార్చే యోచనకైతే వస్తున్నారు. 32 జిల్లాలతో ఇప్పుడున్నటువంటి 26 జిల్లాలకు తోడుగా అదనంగా పలాస, దాంతోపాటుగా అమరావతి, మార్కాపురం, ఆదోని, మదనపల్లె ఇలాంటి జిల్లాలు తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఈ కొత్త జిల్లాల రాకతో అవసరమైతే రంపచోడవరం కేంద్రంగా కొత్త ఏజెన్సీ జిల్లా కూడా ఒకటి సిద్ధం చేసే అవకాశం కూడా ఉంది. వీటన్నింటికి తుది రూపు ఈ నెలాఖరులోగా ఇచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి మంత్రివర్గంలో మరొకసారి విచారించి సెప్టెంబర్లో మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఆ తర్వాత అక్టోబర్ నుంచి కొత్త జిల్లాల కేంద్రంగా పరిపాలన వ్యవహారం సాగించాలి అనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఇలాంటి యోచనలు ఎంతవరకు గాడిలో పడతాయో, ఎంతవరకు పట్టాలెక్కుతాయో చూద్దాం. ప్రస్తుతానికైతే 26 జిల్లాల్ని 32 జిల్లాలుగా చేయబోతున్నటువంటి మాట అయితే చాలా ప్రబలంగా వినిపిస్తోంది.